బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. శ్రీనివాస సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ విగ్రహం తల తీసేశాడు జంబులయ్య. సుత్తెతో కొట్టి విగ్రహం తలను పీకేశాడు జంబులయ్య. జంబులయ్యని ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం మత్తులో విగ్రహాన్ని ధ్వంసం చేశాడేమో అని అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. మద్యం మత్తు కారణమా లేక రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నంద్యాలలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్లో. ఎగ్జాక్ట్లీ వైఎస్ఆర్ స్టాచ్యూకి సంబంధించిన ఆ తలని చూడొచ్చు. చేత్తో ఒక బాహుబలి సినిమాలో శివలింగాన్ని ఎత్తినట్టు అలా ఆ తలని ఎత్తి మరి కొంతసేపు గాల్లో పెట్టి దాని తర్వాత కింద పెట్టాడు. దాని తర్వాత మరి తన ఫోన్ తీసుకునే ప్రయత్నం చేశాడు. మరోపక్కన తలని తీసి కింద పడేశాడు. కింద పడేసి నడి రోడ్డులో మరి పట్టపగలే అక్కడ ప్రజలు అక్కడ స్థానికులు అందరూ తిరుగుతున్న సమయంలోనే మరి ఈ ఘటన చోటు చేసుకుంది. జంబులయ్య మద్యం మత్తులోనే ఈ పని చేశాడు. చూడొచ్చు, విజువల్ చూడండి. ఒక సుత్తుతోని కొట్టి మరి తీశాడు. తర్వాత తలని ఎత్తాడు. ఆ తలని ఎత్తి ఒక ట్రోఫీని ఎత్తిన విధంగా ఆ తలని ఎత్తి దాని తర్వాత కింద అక్కడే పెట్టేశాడు. దాని తర్వాత తన ఫోన్ను చూసుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత తలని తీసుకొని దాని నుంచి పైకి కింద పడేసి దాని నుంచి ఆయన దిగే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద మరి నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ స్టాచ్యూని సుత్తుతో కొట్టి తలని ఎందుకు తీసేశాడు, దానికి గల కారణం ఏంటి అన్న కోణంలో పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులోనే చేశాడా, ఇతర రాజకీయ కుట్రలు ఏమైనా ఉన్నాయా? శ్రీనివాస సెంటర్లో నంద్యాల జిల్లాకి సంబంధించి నంద్యాలలోని శ్రీనివాస సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ తలని ఎత్తాడు మరి ట్రోఫీ లాగా. మద్యం మత్తులో ఉండి చేశాడా, పట్టపగలే మరి ఎవరు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. సాధారణంగా మరి మాజీ ముఖ్యమంత్రి, పలుమార్లు గెలిచిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అని చెప్పొచ్చు. అందులో రాయలసీమలో తనకంటూ ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. మరి అలాంటిది రాయలసీమకు సంబంధించిన నంద్యాల జిల్లాలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి హుసేన్ అందుబాటులో ఉన్నాడు. హుసేన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుసేన్, చెప్పండి, అసలు సుత్తుతో తాని అక్కడ తలని పగల కొట్టి వైఎస్ఆర్ తలని తీసి ఒక ట్రోఫీ లాగా తని ఎత్తుకొని పట్టుకొని ఒక ఫ్యూ సెకండ్స్ అలా పెట్టాడు. తర్వాత ఆ తలనే మళ్ళీ కింద పడేయడం అంటే కావాలనే చేశాడు, ప్రాపర్గా ఒక కాన్షియస్గానే చేశాడు అన్నట్టు కనిపిస్తుంది విజువల్లో. ఏంటి మరి దీనిపైన ప్రాథమిక విచారణలో ఏం తెలిసింది ఇప్పటిదాకా? కళ్యాణ్, నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ పట్టణానికి సంబంధించినటువంటి శ్రీనివాస సెంటర్ అనేటువంటి ల్యాండ్ మార్క్. అలాంటి ల్యాండ్ మార్క్ సర్కిల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం యొక్క తల తీసేసి మరి టోఫ్రీ సాధించినట్టు ఐకాన్ చేతి పైకి చూపించడం మాత్రం చాలా అనుమానాలకి తావిస్తుంది. అయితే గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఎవరనేటువంటి ఇతని పూర్తి వివరాలు తెలియనప్పటికీ అందరూ చూస్తుండగానే బహిరంగంగా రాయితో తీసుకొని మొత్తం తల భాగాన్ని మొత్తం కట్ చేసినటువంటి ఘటన వెలుగులోకి రావడంతో ఒకసారిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది కావాలనేటువంటి దురుద్దేశంతోనే కక్షపూరితమైనటువంటి దురుద్దేశాన్ని కొంతమంది చేయించి ఉంటారనేటువంటి కోణంలో వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. అయితే ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డటువంటి వ్యక్తి ఉన్నాడో అతను తాగి ఉన్నటువంటి నేపథ్యం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. తాగినటువంటి మత్తులో చేశారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా దీని వెనుక ఉండి ఉద్దేశపూర్వకంగా చేశారనేటువంటిది మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా వైఎస్ఆర్ విగ్రహం తల తీసేయడం అనేటువంటిది రాయలసీమతో పాటు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఇంత అవమానకరంగా తల తీసేసి చేయడం అనేటువంటిది చాలా చర్చనీయాంశమైంది. వైసీపీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే విగ్రహాల రాజకీయం కూడా చూసాం మనం గతంలో ఓదార్పు యాత్ర పేరుతో ఊరూరా వాడవాడ వైఎస్ఆర్ విగ్రహాలు వెలిసినటువంటి పరిస్థితి గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ విగ్రహాన్ని స్థానికంగా శ్రీనివాస సెంటర్ లో ఏర్పాటు చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ విగ్రహంకు సంబంధించిన
తల తీసేయడం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకు కనిపిస్తా ఉన్నాయి. నిందల్లో వైసీపీ నాయకులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ విగ్రహం మీద ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ ఇషాక్ మాట్లాడుతూ ఒకటే చెప్పారు, పూర్తి స్థాయిలో దీని వెనుక కుట్రపూరితంగానే రాజకీయ పార్టీ నాయకులు చేయించారు, దీని వెనుక కుట్రకోణం దాగి ఉందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద తీవ్ర స్థాయిలో ఇప్పటికే సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, మరోవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనా శ్రీనివాస సెంటర్ లో అందరూ చూస్తుండగానే మామూలుగా ఎవరైనా విగ్రహాల మీద దాడి చేయాలి, ఏదన్నా డ్యామేజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఎక్కడో ఒక చోట ఎవరూ లేనటువంటి సమయంలో, అందరూ నిద్రపోతున్న సమయంలో, అర్ధరాత్రి వేళనో లేకపోతే తెల్లవారుజామునో లాంటి సమయంలో చేసేటువంటి సిచ్యువేషన్. కానీ అందరూ పట్టపగలే అందరూ చూస్తుండగానే బహిర్గతంగా అందరూ చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒక రాయి తీసుకొని శిల్పం చెక్కినట్లు వైఎస్ఆర్ యొక్క విగ్రహం చాలా ప్రశాంతమైనటువంటి, అంటే మనం వైఎస్ఆర్ విగ్రహం చూస్తే మౌనం పాటిస్తున్నట్లు కూర్చున్నటువంటి ఏదైతే ఆ విగ్రహం యొక్క రూపం ఉందో ఆ రూపం ఉన్నటువంటి తల తీసేయడం మాత్రం పెద్ద చర్చ కొనసాగుతుంది. ఎవరు కూడా స్థానికంగా ఉన్నవారు ఏ ఒక్కరూ అడ్డుకోకపోవడం కూడా ఆ చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే తను తాగి ఉన్నటువంటి నేపథ్యం ఒకటి, తన చేతిలో రాళ్ళు ఉన్నటువంటి నేపథ్యం ఒకటి, పైకి అక్కడ అడ్డుకోవాలన్నా కూడా ఆ దిమ్మ ఎవరైతే వైఎస్ఆర్ స్టాచ్యూ పెట్టినటువంటి దిమ్మ ఎక్కి ఆ కిందికి దింపాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి తను పైకి ఎలా ఎక్కాడు ఏంటి అనేటువంటి దానిపైన పోలీసులు ఆరాధిస్తా ఉన్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీని మీద కూడా పూర్తిగా సమగ్రంగా విచారణ చెప్పి పోలీసులు యాక్షన్ తీసుకుంటాం అనేసి పోలీస్ శాఖ ఒకవైపు ఇప్పటికే చెప్పినటువంటి వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వైసీపీ శ్రేణులంతా కూడా ఈ యొక్క చర్య పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్, అయితే హుస్సేన్, ఈ జంబులయ్య అనే వ్యక్తి, ఆ వ్యక్తి వృత్తిరీత్యా ఏం చేస్తూ ఉంటాడు? ఏదైనా పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చూడొచ్చా? ఏదైనా పార్టీకి అతనికి ఏమైనా సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అంటే జంబులయ్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియదు. ఇతను స్థానికుడా లేకపోతే స్థానికేతరుడా? నంద్యాల పట్టణానికి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి పక్కన చుట్టూ ఉన్నటువంటి సమీప గ్రామాలతో పాటు సమీప మండలాల ప్రజలంతా వస్తుంటారు. జంబులయ్య ఏ పార్టీకి చెందినవాడు? జంబులయ్య ఏమన్నా ఇతర పార్టీల్లో సభ్యత్వం ఏమైనా ఉందా? లేకపోతే ఎవరైనా ప్రేరేపిస్తే ఈ చర్యకు పాల్పడ్డా? లేకపోతే తాగినటువంటి మత్తులో ఏదైనా చేశాడా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జంబులయ్యకు సంబంధించినటువంటి తను మన దినసరి కూలుగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయి వివరాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జంబులయ్య ఎవరు, ఏ పార్టీకి చెందినవాడు, లేకపోతే ఇతని ఈ చర్యపై వెనుక జంబులయ్యతో ఏ రాజకీయ పార్టీ అయినా చేయించిందా, లేకపోతే ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎవరైనా ఉన్నారా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులే రాజకీయం కోసము ఇలాంటి చర్యలకు ఏమన్నా ప్రోత్సహించారా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి వివరాలు ఈ జంబులయ్య వెల్లడిస్తే తప్ప బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. లేకపోతే తాగిన మత్తులు చేశాడనేటువంటిది చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఆ రకంగానే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కళ్యాణ్, అయితే హుస్సేన్, ఇప్పుడు ప్రస్తుతానికి నంద్యాలలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందా? జిల్లా ఎస్పీ కానీ దీనిపైన పోలీసు యంత్రాంగం ఏమైనా స్పందించారా? కళ్యాణ్, ఘటన జరిగిన వెంటనే ఒక 10-15 నిమిషాల్లోనే స్థానికంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ స్థాయి నాయకుడు ఇషాక్ తో పాటు మరికొంతమంది అంతా కూడా వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆందోళన చేశారు. ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో అతన్ని కఠినంగా శిక్షించాలి. ఈ చర్య వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉంటే వారిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్ విగ్రహం తాకడం అనేటువంటిది ఒక సాహసోపితమైనటువంటి చర్య. అలాంటి చర్య ఎవరు చేశారో దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని చెప్పి వైసీపీ శ్రేణులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ చర్య నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఒక నంద్యాల నగరమే ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయి ఐకాన్ లాంటి వాడు వైఎస్ఆర్సీపీ యొక్క ప్రధానంగా వైఎస్ఆర్ పేరుతోనే ఆ పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ దేవుళ్లాగా భావిస్తుంటారు వైఎస్ఆర్ యొక్క
ప్రతిమని వైఎస్ఆర్ని అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని కూల్చడము, ఈ తల తీసేయడం అనేటువంటి చాలా అవమానకరంగా కార్యకర్తలు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో ఈ ఘటన జరిగి సుమారుగా ఒక గంటన్నర అవుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆదివారం, అందులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్. రైట్ హుస్సేన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మన విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా ఆ వ్యక్తి ఆ శ్రీనివాస సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం ఎక్కి దాని తర్వాత ఆ తలని ఒక రాయితోని కట్ చేసి ఆ తలని ఒక ట్రోఫీని ఎత్తినట్టు ఎత్తాడు. దాని తర్వాత దాన్ని కింద పడేశాడు. మధ్యలో తన సెల్ ఫోన్ తీసుకొని మరి ఒక కాల్ చేసే ప్రయత్నం చేశాడా, మొత్తానికైతే ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేశాడా. మరోపక్కన వైఎస్ఆర్ స్టాచ్యూ ఒకసారి చూస్తే బుద్ధుడిలాగా ఒక ధ్యానం చేసే ఒక పొజిషన్లో ఉన్న ఆ స్టాచ్యూ లాగా కనిపిస్తుంది. తర్వాత ఆ తలని తీసిన తర్వాత మళ్ళీ తీసి ఆ చేతుల పైననే దాన్ని పెట్టడం జరిగింది కొంతసేపు. తర్వాత తన ఫోన్ని తీసుకున్నాడు. ఫోన్లో మరి ఫోటోలు తీసే ప్రయత్నం చేశాడు, ఎవరికైనా ఫోన్ చేసే ప్రయత్నం చేశాడా. దాని తర్వాత మనం చూడొచ్చు తలని కింద పడేశాడు.